2024 2024 ఎలక్షన్స్ చాలా అంటే చాలా విచిత్రంగా జరిగినాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా అంటే చాలా అద్భుతంగా అందించాడనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బడుగు బలహీన వర్గాలకి ప్రతి ఒక్కరికి పథకాలు అందించే విధంగా అవ్వాతాతలకి పింఛను గానీ, లేకపోతే అమ్మ ఒడి కింద కానీ, స్కూల్ వ్యవస్థ నాడు నేడు కింద స్కూల్ గానీ, చాలా అంటే చాలా సూపర్‌గా అంటే చాలా సూపర్‌గా అందించారు. కానీ ఏదైతే ఎలక్షన్స్ దగ్గర పడే టైం దగ్గరకొచ్చాక మొత్తం ఏదైతే వాలంటరీ వ్యవస్థ వద్దు, వాలంటరీ వ్యవస్థను తీసేయాలని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు విపరీతంగా అంటే విపరీతంగా ప్రచారం చేశారు. అప్పుడు గానీ టీడీపీ పార్టీకి భారీ ఎదురు దెబ్బే తగిలింది. ఎందుకంటే వాలంటరీ వ్యవస్థ తీసేయడం వల్ల ఒక్క నెలలో పింఛను ఇవ్వకపోవడం వల్ల అవ్వాతాతలు చాలా ఇబ్బంది పడ్డారు. అదేవిధంగా సచివాలయాలు ఇస్తానంటే సచివాలయం గానీ ఇవ్వొద్దని దానికి గానీ వ్యతిరేకించారు. మొత్తానికి ఎలక్షన్స్ దగ్గర పడే పడే టయానికి పూర్తి స్థాయిలో పూర్తిగా వ్యతిరేకత అయింది టీడీపీ పార్టీ మీద అవ్వాతాతలు. ఎందుకంటే పింఛను 4.5 సంవత్సరం పింఛను ఇంటి దగ్గరికి తెచ్చిస్తుంటే దాన్ని వద్దన్నారు. సచివాలయం దగ్గరికి ఇస్తుంటే దాన్ని వద్దన్నారని పూర్తి వ్యతిరేకత అయింది టీడీపీ పార్టీకి. అసలు మామూలుగా కాదు. ఇంక ఎలక్షన్స్ ఇంకొక 20 రోజులు ఉన్నాయి అనే టైంలో 10 రోజులు మహా అంటే 15 రోజుల్లోనే విపరీతంగా హైప్ క్రియేట్ చేశారు. ఏమని? టీడీపీ వచ్చిద్ది, టీడీపీ వచ్చిద్ది. అది టీడీపీ వచ్చిద్దని ఎలా అంటే ప్రతి ఒక్కరు చూడండి బెట్టింగ్ ఏస్తారా, టీడీపీ గెలిచిద్ది, టీడీపీ గెలిచిద్ది. ఇదేదో నాకు అర్థం కాదు. బెట్టింగ్ అంటే 2 వైపులా ఉంటది. అటు వైసీపీ పార్టీ తరపున ఏసేవాళ్ళు ఉండాలా, అటు టీడీపీ పార్టీ తరపున ఏసేవాళ్ళు ఉండాలి. ఎందుకంటే లేకపోతే జనసేన పార్టీ తరపున ఏసేవాళ్ళైతే ఉండాల. కానీ ఈడ విచిత్రం ఏందంటే కేవలం అంటే కేవలం ఒక్క టీడీపీ తరపున ఏసేవాళ్ళు ఎక్కువ శాతం టీడీపీ తరపున ఏసేవాళ్ళే ఉండరు. ఎక్కువ ఏమంటారంటే టీడీపీ గెలిచిద్ది, టీడీపీ తరపున ఏసుకుంటాం. అంటే వైసీపీ తరపోళ్ళు లేరా? వైసీపీ పార్టీ మీద అభిమానం ఉన్నోళ్ళు లేరా? వైసీపీ పార్టీ వాళ్ళు ఏయలేరా? లేకపోతే వైసీపీ పార్టీ వాళ్ళ దగ్గర డబ్బులు లేకనా? కాకపోతే కేవలం ఈడేందంటే నాకు గాని అర్థం కాని విషయం ఇదే. ఎందుకు ఇది ఇంతలాన క్రియేట్ చేశారు? టీడీపీ వచ్చిద్దని ప్రతి ఒక్కరు బెట్టింగ్ ఏస్తారని. కొంతమందైతే తీవ్రంగా 15,00,000 ఏత్తాం, 20,00,000 ఏస్తామని చెప్పి దగ్గరికి పోయే టయానికి మొత్తానికి మేము డ్రాప్ అవుతాము అనే విధంగా గాని కొన్ని సంఘటనలు జరిగినాయి. తీరా బెట్టింగ్ ఏసే దగ్గరికొచ్చాక సైడ్ అయిపోయారు. మొత్తానికైతే ఓడిపోయే పార్టీని గాని హైప్ క్రియేట్ చేసేసి ప్రతి ఒక్కరు బెట్టింగ్‌లేస్తాం అనే విధంగా తయారై చేసింది చెప్పుకుంటూ విచిత్రం ఏందంటే 2024లో ఓడిపోయే పార్టీ టీడీపీ పార్టీ అయినా గానీ బెట్టింగ్‌ల పర్వం అయితే చాలా అంటే చాలా ఊపందుకుందనే చెప్పుకోవచ్చు. బెట్టింగ్ ఏయడంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎక్కువ స్థాయిలో బెట్టింగ్‌లు జరిగాయనే చెప్పుకోవచ్చు.